7 are postponed at the request of the members. Now question number 3124, Minister for Social Welfare, please cooperate. అధ్యక్ష, ఈ ప్రశ్నకు ఏ అధ్యక్ష? సమాధానం ఏ. Single supplement I told. Please. షెడ్యూల్ క్యాస్ట్ కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ప్రకారం 2002లో అమెండ్మెంట్ జరిగింది అధ్యక్ష. 8/12/2002లో జరిగినటువంటి రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్కి, దాని ప్రకారం బుడగ జంగం అనేటువంటి కమ్యూనిటీ ఎస్సీగా గుర్తించబడింది. 10 జిల్లాల్లో అధ్యక్ష, తెలంగాణ రీజియన్లో గుర్తించబడింది. ఆ తర్వాత ఇదే బేడ బుడగ జంగం కమ్యూనిటీ ఏదైతే ఉందో పార్ట్ 25 తెలంగాణ రాష్ట్రంలో ఈ షెడ్యూల్ క్యాస్ట్గా గుర్తించబడినటువంటి విషయం, దాన్ని మళ్ళీ తీసివేశారు అధ్యక్ష. అంటే మొత్తం రాష్ట్రానికి మొత్తానికి వర్తింపజేశారు. తర్వాత గవర్నమెంట్ జీవో ఎంఎస్ నెంబర్ 64 ప్రకారం, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన జీవో ప్రకారం 28/2010లో ఇచ్చాము అధ్యక్ష. ఈ జీవో ప్రకారం మోతీలాల్ నాయక్ గారు అనేటువంటి ఒక రిటైర్డ్ జడ్జిని కమిషన్ మెంబర్గా వేశారు అధ్యక్ష. బేడవ బుడగ జంగం అనేటువంటి కమ్యూనిటీ ఎస్సీలుగా గుర్తించాలా లేదా అనేటువంటి అంశాన్ని చదవటానికి ఆ కమిషన్ వేయటం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత వారు కొన్ని కారణాల వల్ల ఆయన కమిషన్ మెంబర్గా కొనసాగడానికి, అంటే కమిషన్ మెంబర్గా ఆయన ఛార్జ్ తీసుకోలేదు అధ్యక్ష. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రంలోనే బేడ బుడగ జంగాన్ని ఎస్సీలుగా గుర్తించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 13 జిల్లాల్లో బేడ బుడగ జంగాన్ని ఎస్సీలుగా గుర్తించలేదు అధ్యక్ష. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బేడ బుడగ జంగాలు ఎస్సీలుగా గుర్తించాలా లేదా అన్న విషయం మీద ఒక కమిషన్ వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. 1 మ్యాన్ కమిషన్ వేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 1 మ్యాన్ కమిషన్ వేస్తాం అధ్యక్ష. త్వరలోనే 1 మ్యాన్ కమిషన్ వేసి బేడ బుడగ జంగాల యొక్క సమస్య ఏదైతే ఉందో, వీరు ఎస్సీలా కాదా అనేటువంటి ప్రశ్న, దానికి ఆ కమిషన్ సమర్పించినటువంటి రిపోర్ట్ ప్రకారం భారత ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం అధ్యక్ష. సూర్యారావు గారు. అధ్యక్ష, ఈ 2.5 సంవత్సరాలు నేను రెండోసారి తమ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాను అధ్యక్ష. బేడ బుడగ జంగాలు ఒకప్పుడు వీళ్ళు ఉమ్మడి షెడ్యూల్ కులాల జాబితాలో వీళ్ళు షెడ్యూల్ కులాలుగా నమోదైనటువంటి జాతి అధ్యక్ష, కులం అధ్యక్ష. వీళ్ళు చాలా కాలం షెడ్యూల్ కులాలుగా ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ షెడ్యూల్ కులాలకు వచ్చే రాయితీలు కానీ, లేకపోతే విద్యా వ్యవస్థలో కానీ అన్నీ వాళ్ళు అనుభవించినటువంటి వాళ్ళు అధ్యక్ష. వాళ్ళు గ్రామానికి 2, 3 లేకపోతే 10 మంది, మొత్తానికి మన నూతన ఆంధ్రప్రదేశ్లో ఒక 70-80 వేల మంది ఉంటారు అధ్యక్ష. వీళ్ళు అనేక రూపాలుగా అనేక రీతిల్లో